నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి. సీఎం సహాయ నిధి ఆసరాగా మారిందని స్పష్టం. ప్రతి వేతనదారునికి 300 రూపాయల సగటు వేతనం రావాలి. పంట కుంటల పనుల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. $4,60,000 విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న జీఆర్పీఎస్ పోలీసులు. మీడియా ముందు నిందితుల వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ బాలాజీరావు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గంట్యాల్లో అందజేశారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అనారోగ్యంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్న అనేక మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా మారిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నుంచి విడుదలైన ఈ సహాయాన్ని వినియోగించుకొని మెరుగైన వైద్యాన్ని పొంది ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపాలని ఆకాంక్షించారు. ఈ రోజు తన చేతుల మీదుగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులకు అభినందనలు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థ లేకుండా, ఆర్థిక ఇన్కమ్ లేకుండా వెల్ఫేరే ఓట్లు తెచ్చే పరిస్థితులు వాళ్ళు కల్పిస్తుంటే ప్రజలందరూ కూడా మేల్కొన్నారు. మీరందరూ సహకారం అందించబట్టే ఈరోజు 93% మ్యాండేట్ వచ్చి మన రాష్ట్రాన్ని, మనల్ని, మన గ్రామాన్ని మనం కాపాడుకుని ఉంటే ఖచ్చితంగా మీ చలవని నేనైతే భావిస్తున్నాను. మీరు మేలుకోకపోతే రాష్ట్రాన్ని ఇంకా అప్పుల పాలు చేసేవారు, ఇంకా దారుణమైన పరిపాలన మనం చూసేవాళ్ళం. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఫంక్షన్లోకి వచ్చింది. ఈరోజు మనం చూసుకుంటే మేము ఉన్నాం, మాకు ఎక్కడా ఖాళీ ఉంచట్లేదు. ఈ మీటింగ్లోనే, ఆ మీటింగ్లోనే, ఆ ప్లేస్కి వెళ్ళామని, ఈ ప్లేస్కి వెళ్ళామని మాకు గైడెన్స్ వస్తుంది. చేస్తూ మళ్ళీ జిల్లాలో ఉన్న ప్రతి యాక్టివిటీ మేము పార్టిసిపేట్ చేయాలి. మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరినీ కుర్రోళ్ళు తెచ్చుకున్నారన్న ఉన్న 175లో 88 మంది, అంటే 164లో 88 మంది కుర్రోళ్ళే, ఫస్ట్ టైమర్స్. ప్లస్ మాకు కాంపిటీషన్లు పెడుతున్నారు. ఏ కాన్స్టిట్యున్సీలో విజన్ డాక్యుమెంట్ తీసుకుంటున్నారు. విజన్ డాక్యుమెంట్ అనగానే మన నియోజకవర్గం ఉన్న పరిస్థితి ఏంటి, వాస్తవాలు ఏంటి, సంవత్సరం పోయాక నువ్వు ఏ రకంగా అభివృద్ధి చేస్తావు. ప్రభుత్వం నేనిచ్చిన సహకారం కాకుండా నీకు నువ్వుగా కొత్త ఐడియాస్ తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చెందాలి, నియోజకవర్గ అభివృద్ధి చెందాలని కొత్త ఆలోచనలు నీ సైడ్ నుంచి కూడా రావాలి. అధికారులతో కూర్చోబెట్టుకుని ఎలా చేస్తారనే దాని మీద కూడా మమ్మల్ని పనిచేయమని చెప్తున్నారు. మమ్మల్ని కాదు, ప్రతి ఎమ్మెల్యేని కూడా మనం ఇన్సూరెన్స్ పెట్టాం, కానీ చాలామంది రైతులు తీసుకోలేదు. రైతులు చాలామంది కూడా మోటివేట్ అవ్వాలి. ఎందుకంటే ఒక 500 రూపీస్ మీరు ఎకరానికి కట్టుకోగలిగితే అదొక ఇన్సూరెన్స్ కింద ఉండేది. ఈరోజు కొంతమంది బాగానే పంట వస్తుంది, కానీ కొంతమంది పంట రావట్లేదు. సో ఇలాంటివి కాకుండా రేపు భవిష్యత్ కాలంలో కూడా మన జిల్లాలో నుంచి వచ్చినట్టు ఉత్పత్తిని మంచి రేటు వచ్చే విధానాన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా వ్యవసాయం పట్ల ప్రభుత్వం వచ్చి ఒక సదుద్దేశంతో ప్రతి పంటను కూడా కొనుక్కునే విధానం తీసుకొచ్చి ఫార్వర్డ్ ఇంటి అంటే బయ్యర్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసి ఎక్కువ మేలు రైతు కల్పించే విధానాన్ని కూడా భవిష్యత్ కాలంలో చూస్తున్నాం. ఎందుకంటే అవన్నీ మేము వింటున్నాం, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తుంటే మేము అన్నీ వింటున్నాం. జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొనే ప్రతి వేతనదారునికి కనీసం రోజుకు 300 రూపాయల వేతనం వచ్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించారు. వేతనదారులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం 6 గంటల పాటు పనుల్లో పాల్గొనడం ద్వారా వారికి రోజుకి 300 రూపాయల కనీస వేతనం లభించేలా చూడవచ్చన్నారు. ఉపాధి వేతనదారులు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు పనుల్లో పాల్గొనడం ద్వారా రోజుకు 300 రూపాయల వేతనాన్ని పొందవచ్చని చెప్పారు. వాటర్ డే సందర్భంగా జల సంరక్షణలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో రైతులు వ్యవసాయ భూముల్లో చేపట్టిన ఫారం ఫౌండ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శనివారం బొండపల్లి మండలం కెరటంలో ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష పంట కుంటలు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఈరోజు విజయనగరం మండలం రీమాపేట గ్రామంలో నిర్వహించిన పంట కుంటల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజతరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మన నియోజకవర్గంలో 240 ఇంకుడు గుంతలను తవ్వడం లక్ష్యంగా పెట్టుకొని 9 మీటర్ల పొడవు 9 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతు కొలతలతో సుమారు 60,000 వ్యయం ఖర్చుతో ఉపాధి హామీ వేతనదారుల ద్వారా రైతుల ప్రైవేటు భూముల్లో తవ్వడం జరుగుతుందని అన్నారు. నీటి ఎద్దడి తగ్గించడంతో పాటు భూతాపాన్ని తగ్గించడంలో మేలు చేస్తాయని అన్నారు. అలాగే మనం చూస్తుంటే గత ప్రభుత్వం మనం పత్రికల ద్వారా కొన్ని రిపోర్ట్స్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే 1,60,000 హెక్టేర్స్ ట్రీ కవర్ని కట్ చేయటం జరిగింది. అయితే మొత్తం మన ఇండియా మొత్తం భారతదేశం చూస్తే ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ ట్రీ కవర్ అనేది కట్ చేయటం జరిగింది. ఇంకా వేరే రాష్ట్రాలు చూస్తుంటే కొద్దిగా ట్రీ కవర్ కట్ చేయటం లేకపోతే కొద్దిగా ట్రీ కవర్ పెంచటం అనేది జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం 1,60,000 హెక్టేర్స్ ట్రీ కవర్ కట్ చేసిందంటే మనకి ఏ విధంగా మన ఎన్వైరన్మెంట్ని ఎఫెక్ట్ అవుతుంది, మన టెంపరేచర్స్ మన వాతావరణం ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది, మన టెంపరేచర్స్ ఏ విధంగా పెరుగుతాయి, మన గ్రౌండ్ వాటర్ ఎంత తగ్గిపోతుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక బాధ్యత రహిత ప్రభుత్వం ముందు ఉండేది. అయితే మనం ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వాదంతో ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి మళ్ళీ మనం భూగర్భ జలాల్ని పెంచాలనే ఉద్దేశంతో ఇది చేయటం జరుగుతుంది. రైతులందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళ ఏరియాని ఈ పలానా ఏరియాలో చేస్తే బాగుంటుందని ఒక్కొక్క రైతుకి 1 మినిమం అయినా పెట్టుకోవాలని, అలాగే 3 ఒక రైతు పెట్టుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే వాళ్ళ ఏరియా పట్టి అధికారులు వెళ్ళి వాళ్ళకి సహకరించటం. అలాగా ఈరోజు మనం ఈ ఫామ్ పాండ్ అనేది ప్రతి రైతు పెట్టుకుంటే వాళ్ళ భూగర్భ జలాలు పెంపొంది వాళ్ళకి గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అయ్యి వాళ్ళ పంట బాగా వస్తుంది. అలాగే గట్టు ఉంటుంది, ఆ గట్టు మీద కూడా ఆ ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా అక్కడ కూడా వాళ్ళు మొక్కలేసి కాయగూరలు అటువంటివి కూడా అక్కడ వేసుకోవచ్చు. అందరు కూడా ఇది చేస్తారని కోరుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విఎంసీ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. భూగర్భ జలవనరుల శాఖ ఆధ్వర్యంలో నగరంలోని వరల్డ్ వాటర్ డే సందర్భంగా భూగర్భ జలాలను సంరక్షించే విషయంపై అవగాహన ర్యాలీని కమిషనర్ ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీ ఎంఆర్ కళాశాల నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ జలాలను సంరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మంచినీటిని వృధా చేయకూడదన్నారు. ప్రతి మంచినీటి బొట్టు చాలా విలువైందని చెప్పారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలన్నారు. విఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. నదాలు సంరక్షించుకుంటే, ఎందుకంటే హిమాలయ నదాలపై వచ్చే గంగా యమున ఇవన్నీ కూడా నదులు ఎంతో జీవనదులుగా పేరు పొందాయి. వీటి వల్ల త్రాగునీరు సాగునీరు ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతో అభివృద్ధి చెందుతున్నది భారతదేశం. అటువంటి హిమాలయ నదులు సంరక్షించుకోవాలనే బాధ్యత మనందరి మీద ఉందని ఈ ప్రపంచ జల దినోత్సవంలో ఈ థీమ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మన ఎప్పుడైనా ఏ నగరమైనా ఏదైనా పల్లె కానీ అభివృద్ధి చెందాలంటే నీటి వనరుల సంరక్షణగా ఉండాలి. అటువంటి నీటి వనరులు మనకి 2 రకాలుగా కనిపిస్తాయి. ఒకటి ఉపరితల జలం, రెండోది భూగర్భ జలం. ఉపరితల జలాలు మనకి రైనీ సీజన్లో మాత్రం, అంటే ఎప్పుడైతే వర్షపాతం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలోనే దాంట్లోనే కనిపిస్తాయి ఆ సమయంలోనే. కానీ భూగర్భ జలాలు ఎంతో కొంత మొత్తంలో, అంటే అధిక మొత్తంలో అల్ప మొత్తంలో ప్రతి చోట లభ్యమవుతాయి. ఈ ఎండ తీవ్రతలు కానీ వాతావరణంలో మార్పులు సంభవించడం వల్ల ఈ ఉపరితల జలాలతో పాటు భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. సో మనం ఏంటంటే ప్రజలందరూ కూడా, అదే జిల్లాలో రైతు సోదరులందరూ కూడా ఈ వానాకాలంలో వాళ్ళ యొక్క పొలాల్లో ఈ ఫార్మ్ పాండ్స్ నిర్మించుకొని
వాన్నీటి సంరక్షణ చేయాలి. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయో ప్రతి ఇంటి దగ్గర ఒక ఇంకుడు వంత నిర్మించుకున్నట్లయితే మీ బోర్లు ఏవైతే ఉన్నాయో ఆ బోర్లు కూడా వేసవకాలం తర్వాత నెక్స్ట్ వేసవకాలానికి కూడా సస్టైన్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ నీటి సంరక్షణపై అవగాహన పెంపొందించుకొని మీతో పాటు మరికొందరికి అవగాహన కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. 22 అంటే ప్రపంచ జల దినోత్సవం. ఇది 1993లో ఐక్యరాజ్య సమితి ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక సమావేశంలో ఈ నీటి యొక్క ప్రాముఖ్యతని ప్రజలకు చాటి చెప్పాలి, నీటి పొదుపుని అందరూ అవలంబించాలనే ఉద్దేశంతోనే ఈ ప్రపంచ జల దినోత్సవాన్ని మనం 1993 నుంచి ఏటా జరుపుతూనే ఉంటున్నాం. మీ అందరికీ తెలుసు 25% మందికి ఇప్పటికీ కూడా ప్రపంచంలో సురక్షితమైన మంచినీరు లేదు. మనం సరాసరి 45 లీటర్ల నీరుని వృధాగా వేస్ట్ చేస్తున్నాం ఒక్కొక్క రోజుకి. కాబట్టి మనం ఈ నీటిని మేము ఉదాహరణ మీరు విజయనగరం నగరపాలక సంస్థకే తీసుకుంటే మేము అక్కడ చంపావతి ఇటు గోస్తని నది నుంచి ఎంతో దూరం నుంచి నీటిని తీసుకొచ్చి శుద్ధి చేసి ప్రజలకి సురక్షితమైన నీటిని రోజు విడిచి రోజు అందిస్తున్న సందర్భం ఇక్కడ. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరూ కూడా ఈ నీటి వృధాన్ని అరికట్టాలి. ఎందుకంటే జలం మన ప్రజలం కాబట్టి మన ప్రజలంలోనే జలం ఉంది. కాబట్టి ఈ జలాన్ని మన నీరు లేకపోతే మనం జీవించలేం కదా. నీరే ప్రాణాధారం. మాకు వాయువు ఎంత ప్రాణాధారమో నీరు కూడా అంతే ప్రాణాధారం. కాబట్టి ప్రాణాధారమైన ఈ నీటిని మనం అందరం పరిరక్షించుకోవాలి. భూగర్భ జల వనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ గారి నేతృత్వంలో మరి ఎంఆర్ కాలేజీ స్టూడెంట్స్ అందరం కలిసి ఈరోజు ఎంఆర్ కాలేజీ దగ్గర నుంచి ప్రజల్లో అవగాహన కలిగించడానికి, నీటి వినియోగం పట్ల చైతన్యం కలిగించడానికి ర్యాలీని కండక్ట్ చేయడం. అందరి సమిష్టి సహకారంతో నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు నగర మేయర్ వెంపటాపు విజయలక్ష్మి అన్నారు. ఈరోజు విజయనగరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షన సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 అంశాలను 14 అనుబంధ అంశాలను పొందుపరిచారు. సాధారణ సమావేశంలోని అజెండా అంశాల్లో 2 మినహా మిగిలిన అన్నింటినీ సభ్యులు ఆమోదం తెలిపారు. సమావేశానికి ముందు ఈ మధ్య మృతి చెందిన 34వ డివిజన్ కార్పొరేటర్ బాలి పైడ్రాజు, మాజీ కౌన్సిలర్ మేకా కాశీ విశ్వేడు అకాల మరణానికి సభ్యులు 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, కోఆప్షన్ సభ్యులు ఆశపు వేణు మాట్లాడుతూ దివంగత సభ్యులు సేవలను కొనియాడారు. డిప్యూటీ మేయర్ కొలగట్ల శ్రావణి మాట్లాడుతూ డివిజన్లో చేపట్టే వివిధ పనుల్లో కార్పొరేటర్ల సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. చాలా మంది డమ్మీల్ని, సుమారు 52 మంది డమ్మీల్ని ఆప్కాస్లో పెట్టారు. వాళ్ళు ఎవరు ఉద్యోగం చేయటం లేదు. ఆ సంగతి కింద స్థాయి సెక్రటరీకి తెలుసు, శానిటరీ ఇన్స్పెక్టర్లకు కూడా తెలుసు. తెలిసినా ఏ కారణంతో మరి వాళ్ళు వెనకేసుకొని వస్తున్నారో తెలియదు. కానీ ఆశ్చర్యకరం, సురేష్ అని ఒకడు ఉంటాడు, చక్రవర్తి అని ఒకడు ఉంటాడు. వాళ్ళు ఆప్కాస్ ఉన్నప్పుడు వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. వెళ్ళిపోతా వాళ్ళ పేర్లు ఆన్లైన్ చేసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు శ్రీకాకుళంలో కాంట్రాక్ట్ చేసుకుంటారు. ఇక్కడ 3000కి 4000కి పారిశుద్ధ్య కార్మికులను పెట్టుకొని పని చేయించుతారు. అర్జెంటుగా ఇన్స్పెక్టర్లు అందరినీ కూర్చోబెట్టి అసలు ఎలాంటి డమ్మీలు ఎన్ని ఉన్నాయి, ఏ వార్డులో ఎన్ని డమ్మీలు ఉన్నారో, ఏంటి, ఏ సర్కిల్లో ఉన్నారు అన్నది మీరు అర్జెంటుగా పేర్లు తెప్పించాలి. మీరు పేర్లు తెప్పించకపోతే నెక్స్ట్ మీటింగ్కి నేను పేర్లన్నీ ఇస్తాను ఎవరెవరు డమ్మీలో. అది ఇబ్బందికరమైన పరిస్థితి మనకు ఉండకూడదు. డబ్బు పోతున్నప్పుడు పని జరగాలి. పని జరగకుండా 52 మందికి కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వటం అన్నది తప్పు. కాబట్టి దీని మీద పూర్తి చర్యలు మరి కమిషనర్ గారు తీసుకోవాలని కోరుకుంటున్నాం. పురాతనమైన ఇల్లులు ఇవన్నీ. ఇల్లులు ఎందుకు ఇస్తాం? ఒక పేదవారికి, లేని వారికి అప్పుడొచ్చే ప్రభుత్వం పట్టాలు ఇచ్చి ఇల్లులు కట్టుకోమని హామీ ఇచ్చినవండి ఇవన్నీ కూడా. మరి ఈరోజు వచ్చేవి ఇల్లులు తొలగించి ఇల్లు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు సార్? మీకేం పర్వాలేదు సార్, స్థానిక కార్పొరేటర్లుగా ఈ ఒత్తిడి అంతా కూడా మా మీద పడుతుంది. దయచేసి ఈ సబ్జెక్టు ఆపవలసిందిగా కోరుచున్నాం. మరి గతంలో అయితే మాజీ స్పీకర్ గారు కోలగట్ల వీరభద్రస్వామి గారు అయితే అతను ఎంతో విజయనగరంలో ఎంతో
విజయనగరం డెవలప్మెంట్కి కారణమయ్యారు. మరి ఆ చెరువులో గల ఇళ్ళలన్నిటికీ కూడా ఇప్పుడు వాటర్ సప్లై కూడా లేదు అంటే పైప్ లైన్లు కూడా వేయిస్తామన్నారు, కానీ అవలేదు. మరి ఇప్పుడుండే స్థానిక కార్పొరేటర్లుగా కూడా మీరు చెయ్యాలి. మరి మాకు మీరు సహాయపడాలి. మరి ఒక ప్రభుత్వ ఉద్యోగంగా మీరు కూడా దీనికి సహాయపడితే బాగుంటుంది. ఇప్పుడు అకస్మాత్తుగా వీళ్ళని వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారని కోరుచు ఈ సబ్జెక్ట్ అయితే ఆపాలని గౌరవ కార్పొరేటర్గా నేను కోరుతున్నాను. డైరెక్ట్గా మనమే రద్దు చేయాలి అని అంటే అది చేయకూడదు. ముందు ఆర్డీఓకి లెటర్ పెట్టండి. ఆర్డీఓ లెటర్ పెట్టాక ఆర్డీఓ స్పందన బట్టి ఆర్డీఓ కార్యక్రమం బట్టి అప్పుడు మనం ఏదైనా చేయాలి. కానీ ఇది డైరెక్ట్గా అక్కడ ఇల్లులు ఉన్నవి మనం ఎప్పటికప్పుడు తొలగించడానికి వీల్లేదు. రెండోది, సుప్రీంకోర్టు, హైకోర్టు అన్ని కోర్టులు కూడా ఈ పట్టాల కోసం చెరువుల మీద, గుంటల మీద ఇంకో దగ్గర చెరువు ఇవ్వద్దని ఇచ్చింది. 2023లో ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా డైరెక్ట్గా ఇచ్చింది. రోడ్ల మీద కానీ, రోడ్లు పక్కన కానీ, చెరువుల్లో కానీ, గుంటల్లో కానీ అక్కడ కూడా ఇవ్వకూడదని ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా పట్టాలు ఇవ్వడానికి రెవెన్యూ వాళ్ళు రెడీ అయిపోయారు, ఎంఆర్ ఆఫీసు. సో ఎయిర్పోర్ట్ ఎన్ఓసి ఉండాలి అన్నది యూనివర్సల్గా ఒకే పాయింట్ ఉండాలి. నావి 2 పాయింట్స్. ఒకటి, ఎయిర్పోర్ట్ ఎన్ఓసి లేకపోయినా సరే కొన్ని మీరు అప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఎయిర్పోర్ట్ ఎన్ఓసి మస్ట్ అనుకుంటే అది ఫస్ట్ పాయింట్, అది పర్సనల్ పాయింట్, అది మీరు తర్వాత చూడండి. అండ్ ఎయిర్పోర్ట్ ఎన్ఓసి మస్టా కాదా, అవసరమా లేదా, ఒకవేళ అవసరం అంటే దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నది కూడా ఒక్కసారి ఏసీపీగా మీరు కూడా అంటే బొర్రూపేసి అది తర్వాత దాని గురించి ఆలోచించకుండా ఉండే గంట ఒకసారి దీని గురించి ఏం చేద్దాం అన్నది కూడా ఒకసారి ఆలోచిస్తే బెటర్. అంటే వాళ్ళతో మాట్లాడి అవసరమా అంటే దాని ప్రొసీజర్ కూడా అంటే అప్లై చేస్తాము, దానికి అప్రూవల్కి కొన్ని డేస్ కొన్ని మంత్స్ టైం పట్టడం వల్ల ఇక్కడ లోకల్గా మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో దానికి సొల్యూషన్ కూడా దానికి చూస్తారని ఈరోజు కోరుకుంటూ, అండ్ అదేవిధంగా లాస్ట్ టైము ఆల్రెడీ మేయర్ గారికి చెప్పున్నాము. లాస్ట్ టైం కౌన్సిల్ మీటింగ్లో కూడా బాలి పద్మావతి గారు ఒక చిన్న పాయింట్ రేస్ చేశారు. జస్ట్ సబ్మిషన్ మాత్రమే. మనము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు కిందన ఫ్లేక్ అనేది మాట్లాడుకున్నాము. ఆ పాయింట్ మేయర్ గారి దృష్టిలో కూడా పెట్టాము. నాకు తెలిసి ఆవిడ కూడా మీకు చెప్పి ఉన్నారు, మేయర్ గారు కూడాను. అంటే ఆ పాయింట్ రాలేదు, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే లైక్ దానికి ఏమైనా మీరు ఏమైనా అనుకున్నారా ఏంటి అనేది ఒకసారి కనుక్కుందామని అడిగారు. బాలి హైదరాబాద్ గారు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఎస్ కౌన్సిలర్ మేకా కాశీ విశ్వేశ్వరరావు కూడా చనిపోయారు. వారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు సభ్యులందరం కూడా మౌనం పాటించడం జరిగింది. ఈరోజు సాధారణ సమావేశంలో 26 అంశాలతోటి ఎజెండాను ప్రారంభించడం జరిగింది. అలాగే 2 అంశాలను వాయిదా వేసి 24 అంశాలకు సభ్యులందరూ ఆమోదం పలికారు. అలాగే అత్యవసర సమావేశంలో 14 అంశాలు జడ్జ్ చేయడం జరిగింది. అన్నిటికీ కూడా ఆమోదం పలకడం, అన్నిటికీ కూడా సభ్యులందరూ ఆమోదం పలికారు. చాలా సంతోషంగా అనిపించింది. బొబ్బిలి వీణల తయారీకి ఉపయోగించే పనస కలప కొరత ఉందని, దీన్ని నివారించేందుకు విస్తృతంగా పనస చెట్లను పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. పనస నర్సరీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అటవీ శాఖను ఆదేశించడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ, కన్వర్జెన్సీ పనులు, పల్లె పండగ, ఉల్లాస్ పరీక్ష తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఎంపీఓలు, పిఆర్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫారం ఫౌండ్స్ తవ్వకాలు జిల్లాలోని శనివారం నుంచి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించినట్లు కలెక్టర్ చెప్పారు. వీటిని యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలన్నారు. అలాగే పల్లె పండగ పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇట్లా గవర్నమెంట్ ఇండియా కొన్ని కంపెనీస్ని, ఇండస్ట్రీస్ని నోటిఫై చేసింది. ఆ చేసిన దాంట్లో మీరు 12 నెలలు ఇంటర్న్షిప్ చేస్తే మీకు నెలకు 6,000 చొప్పున మీ గవర్నమెంట్ పే చేస్తుంది. మీరు మొత్తం టోటల్ కావాలంటే మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసుకోండి అని చెప్పి అక్కడ వరకు పెట్టు. కొన్ని కంపెనీ అది సపరేట్ న్యూస్ పెట్టు, ఈ మీటింగ్ పెట్టుకోండి, సపరేట్ న్యూస్ షో లేదా సపరేట్ న్యూస్ పెట్టి అది బాగా హైలైట్ చేసి చూసుకున్నారు. ఫామ్ పాండ్స్ అనేది ఒకటి, స్పెషల్ డ్రైవ్ కింద చేయమని ఒకటి, ఈ 2 నిమిషాలు మెయిన్గా తీసుకున్నారు. ఆ తర్వాత వాటిలో కొన్ని మార్నింగ్ 3 అవర్స్, ఈవినింగ్ ఒక 3 అవర్స్ చేసుకుంటే నీకు 6 అవర్స్ చేస్తే నీకు 300 రూపాయలు
వేతనం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేయండి. రెండోది 100 days అనేది కంప్లీట్ అవ్వాలి. నేను ఇవాళ చూసిన 2 చోట్ల పని ప్లేసుల్లో కూడా 60 రోజులు 70 రోజులనే చెప్తున్నారు. ఎక్కడ కూడా 100 రోజులు కంప్లీట్ అనేది పరిస్థితి కనబడట్లా. ఈ రెండు ఒకటి మీరు ఐడెంటిఫై చేయండి. రెండు మూడోది ఏంటంటే సీఎం గారు చెప్పింది, ఈ రోజు బహుశా మీరు అందరూ మండలాల్లో చేశారు, అది గ్రూపుల్లో కూడా వచ్చింది. ఈరోజు చూస్తే 2 చోట్ల కూడా అక్కడ 100 days వచ్చినాయి లేవు. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. నగరంలోని ఘోష్ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ప్రవేశపెట్టింది చంద్రబాబు అని, గత ప్రభుత్వంలో తమకు జీతాలు పెంచలేదన్నారు. ఇప్పుడైనా జీతాలు పెంచి ఆదుకోవాలని కోరారు. జీతాలు చాలీచాలకగా ఉన్నాయని, దీంతో రోడ్డున పడవలసిన పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే ఈ న్యాయం చేయాలని కోరారు. ఒకటిలో ఈ పథకం ఏలూరులో ప్రారంభించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు. అప్పుడు నాటి నుంచి ఈ నేటి వరకు 7,870 రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు మాకు. ఈ నిత్యావసర సరుకులు పెరుగుదలను ఇచ్చిన కాడి నుంచి మాకు చాలా జీతాలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా మన ప్రభుత్వం వచ్చింది కదా, జీతాలు పెరుగుతుంది అని ఎంతో ఆశ మీద మేము ఉన్నాం. ఇప్పుడు వరకును నేటికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాత ముఖ్యమంత్రి ప్రభుత్వంలో 108కి 104కి కనీస వేతనం ఇప్పించారు. ఇది మన ప్రభుత్వం పెట్టాననేసి ఈ పథకాన్ని హైలైట్ చేయకుండా కొంచెం అలాగా నడిపిస్తూ ఉంచలేక అలా నడిపించారు. మన ఈ ప్రభుత్వం వచ్చింది కదా పెంచుతారనే ఆశ మీద ఇంకా ఇందులో చేస్తున్నాం. ఇకనైనా మన ప్రభుత్వం వచ్చింది కదా అనేసి జీతం పెంచుతారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ 2015 నుంచి ఇప్పుడు నేటికి 9 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం. చేసినా కూడా ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చాము, నారా లోకేష్ గారికి ఇచ్చాము, మన హెల్త్ మినిస్టర్ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాము, సత్యకుమార్ యాదవ్ గారికి ఇచ్చాము. అయినా కూడా లెటర్లు ఇవ్వడమే జరుగుతుంది తప్పించి మా జీతాలు పెరుగుదల లేదు. ఇప్పుడైనా కొంచెం దయవుంచి మా మీద మా 500 కుటుంబాలు రాష్ట్రంలో 500 వెహికల్ ఉన్నాయి, 500 మంది, ఆ 500 కుటుంబాలు ఆదుకుంటారని ఎంతో ఆశతో ఉన్నాము. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం మండలంలోని ద్వారపూడి గ్రామంలో ఘన వ్యర్థాల నిర్వహణపై శిక్షణా కార్యక్రమాన్ని శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజతరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడంతో పాటు పొడి చెత్తలోని పేపర్లు, ప్లాస్టిక్, మెటల్స్ను రీసైకిల్ చేసి రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉపయోగించవచ్చని, దీనివల్ల సంపద ఆదా అవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బొద్దల నరసింహరావు, గంటా పోల్నాయుడు, మజ్జి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. ట్రైనింగ్ అనేది మనం విజయనగరంలో మొదలు పెడుతున్నాం. అయితే జిల్లా వ్యాప్తంగా ఒక 6 to 7 days ట్రైనింగ్ జరుగుతుంది. పొడి చెత్త, తడి చెత్త రెండు కూడా వేరు చేసి దానికి ఏ విధంగా రీసైక్లింగ్ చేయాలంటే, పొడి చెత్తని మళ్ళీ రీసైకిల్ చేసి ప్లాస్టిక్ అటువంటి అన్ని బీటీ రోడ్స్ మీద వాడితే అవి ఎన్నో సంవత్సరాలు ఆ రోడ్స్ అద్భుతంగా ఉంటాయి. అలాగే మనం చూస్తుంటే తడి చెత్తని అది కంపోస్ట్గా తయారు చేసి మన మొక్కలు ఇంకా బాగా పెరగాలని దాంతో మనం కంపోస్ట్ అనేది కూడా తయారీ చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇది ఒక ఫెంటాస్టిక్ రీసైక్లింగ్ ఫార్ములా అనేది నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఇంకా కంపోస్ట్ని ఇంకా ఏ విధంగా అద్భుతంగా వాడొచ్చు అనేది మనం ఒక ఆలోచన చేయాలి. అధికారులందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరు కూడా ఉన్నారు. మీరందరూ కూడా
ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఇది మనం అమెజాన్ సైట్కి వెళ్తే అక్కడ మనం వర్మీ కంపోస్ట్ కొనాలంటే 50 రూపీస్కి ఒక ప్యాకెట్ దొరుకుతుంది. అయితే అది ఏ విధంగా మనం ప్రైస్ తగ్గించవచ్చు, ఏ విధంగా మనం అది రైతుకి అందించవచ్చు, ఈ విధంగా మనం ఆలోచిస్తే మనం ఒక మంచి ప్రణాళిక తయారు చేసి మనం మన రాష్ట్రానికే మనం ఒక ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ అనేది తయారు చేసి రాష్ట్రంలోనే మనం ఫస్ట్ ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నేను మీ అందరి శిక్షణ ప్రోగ్రాం అద్భుతంగా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. క్షయరహిత జిల్లాగా మార్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జీవనరాణి, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ కె రాణి పిలుపునిచ్చారు. స్థానిక డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిఎంఎండ్హెచ్ఓ జీవనరాణి మాట్లాడుతూ టీబీని అంతం చేయగలం అనే నినాదంతో ఈ నెల 24న ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా టీబీ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. 2025 నాటికి టీబీ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాను 10 టీబీ యూనిట్లుగా వివరించి వ్యాధి నిర్మూలనకు వివిధ చర్యలు చేపట్టామని అన్నారు. ఉంటే వాళ్ళకి అందరికీ పరీక్షలు చేయించుకోవాలి. అలాగనే వాళ్ళకి అందరికీ పోషకాహారం సపోర్ట్ అన్నది వాళ్ళకి అందరికీ అవసరము. టీబీ పేషెంట్స్కి అందరికీ నేను టెస్ట్ చేసి టీబీ నిర్ధారణ టెస్టింగ్ కూడా మన దగ్గర సిబినాట్ ఉంది, ట్రూనాట్ మిషన్ ఉంది, మైక్రోస్కోపీ ఉంది. అలాగనే మనం ఎక్స్రేస్ కూడా మనము ప్రతి సిహెచ్సి సెకండరీ అండ్ టెరిషరీ హాస్పిటల్స్లో కూడా ఎక్స్రేస్ తీస్తున్నాము. కోమార్బిడ్స్తో కూడా పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి డిఫరెన్షియేటెడ్ కేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టీబీ ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ నిన్న పరీక్షలు ఉచితంగా చేయబడుతున్నాయి. అలాగే వాళ్ళకి ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతున్నది. కొంతమందికి అయితే 6 monthsకే మనం ట్రీట్మెంట్ ఇస్తాము. కొంతమందికి ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టీబీ కూడా ఉంటుంది. వాళ్ళకి 9 months 12 months కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాగే మనం వాళ్ళకి 12 నెలలు కూడా ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా స్టేట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మనకి కమ్యూనిటీలోని విలేజెస్లోని నిక్షయ్ మిత్రాస్ అన్నటువంటి వాళ్ళు ముందుకు రావాలని కోరుకుంటున్నాము. నిక్షయ్ మిత్రాస్ అంటే టీబీ పేషెంట్స్కి పోషకాహార సపోర్ట్ ఇవ్వనందుకు. వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు, ఇంటి దగ్గరే ఉంటారు, వాళ్ళు పనికి కట్ట ఎక్కడికి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళకు పోషణము నిమిత్తము అలాగే న్యూట్రిషియస్ ఫుడ్ సపోర్ట్ కోసము వాళ్ళకి అందరికీ నేను నిక్షయ్ మిత్రాస్ ముందుకు వచ్చి సహకరించినట్లయితే ఇంకా బాగుంటుంది. సో డిసెంబర్ 7వ తారీఖు నుంచి 100 రోజులు టీవీ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసే నేపథ్యంలో దాని ఎయిమ్ ఏంటంటే హౌ టు ఎలిమినేట్ ఎండ్ టీబీని ఎలిమినేట్ చేద్దాం, ఎండ్ చేసేద్దాం. ఈ నేపథ్యంలో మనం ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. మన జిల్లాని స్టేట్ నుంచి ఎన్నుకొని ఈ ప్రోగ్రామ్ని మన జిల్లాలో కండక్ట్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా మనం 861 మందికి పాజిటివిటీ అనేది మనం గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ పరంగా వాళ్ళని మన టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ హ్యాండ్ అవుట్ చేసుకుని వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేయాలి, వాళ్ళ హెల్త్ స్టేటస్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి అన్నీ కూడా డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి థీమ్ ఏంటంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీని ఎండ్ చేద్దాం కమిట్మెంట్తో. ఇన్వెస్ట్ అంటే మన యొక్క సర్వీసెస్ని ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేసి దాన్ని డెలివరీ చేసి టీబీని ఎండ్ చేసే నేపథ్యంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు కావాలి. ఈ నేపథ్యంలో అసలు టీబీని మనం గుర్తించడం ఎలాగనే దానికి మనకి 2 వారాల మించి దగ్గు కానీ 2 వారాలు మించిన జ్వరం కానీ, ఆకలి మందగించడం, బరువు తగ్గటం, ఛాతీలో నొప్పి, కఫంలో రక్తపు జీరలు, అదేవిధంగా రాత్రిపూట చెమటలు పట్టడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, అలసటగా ఉండటం, అదేవిధంగా మెడవాపులు, మెడ దగ్గర కంతులు, ఇవన్నీ కూడా మన టీబీలో వచ్చింది అనడానికి ఇండికేషన్స్, సిమ్టమ్స్. ఈ టీబీకి సంబంధించి పల్మనరీ, ఎక్స్ట్రా పల్మనరీ అనేది 2 విధంగా మనం టీబీ అటాక్ అవుతుందండి.
మార్చి 20వ తేదీన శాసనసభలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ 1952 కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ సెక్షన్ 11 ప్రకారం నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వంకి లేదని దళిత సంఘాల నాయకులు అన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 సవరించే అధికారం పార్లమెంటు మాత్రం ఉందని, వర్గీకరణ అంశం పార్లమెంటుకు మాత్రమే చెందుతున్నది. తేదీ 22 మార్చి 2025 జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి ద్వారా రాష్ట్ర గవర్నర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ రైట్స్ ఫోరం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బొంగ భానుమూర్తి, దారాన వెంకటేష్, మల్లాన సత్యనారాయణ, రెల్లి వాటి ఉపకులాల అధ్యక్షులు సోము మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. మన డిఆర్ఓ అయిన శ్రీనివాసరావు గారికి మా రెల్లి కులం గురించి, మా రిజర్వేషన్ గురించి గవర్నర్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని రెల్లి వాటి ఉపకులాలకు చాలా అన్యాయం జరిగింది. 1998 నుండి 2025 వరకు చాలా అన్యాయం జరిగింది. మన రాజీవ్ రంజన్ ఏకసభ కమిషన్ వచ్చిన కూడా మా సాధక బాధలు విని కూడా ప్రభుత్వాన్ని తెలియపరుస్తానా అని చెప్పారు. మీరు అట్టడుగునున్నారు, అంటరాని వారుగా ఉన్నారు, భాష ఉండి లిపి లేని వారుగా ఉన్నారు, కంపల్సరీ రాజ్యాంగం ప్రకారం మీకే ధర్మంగా మీకు రిజర్వేషన్ కలగాలని చెప్పారు. ఈరోజు మాతో డిస్కషన్ చేయకుండా ఆయన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం అనేది చాలా దారుణం. దయచేసి మాకు 5% రిజర్వేషన్ ఇవ్వండి, లేదంటే మాలా మాతిగా రెల్లి మా అన్న తమ్ములు అందరూ కలిసి ఉంటాం, ఉంటే 5% రెల్లీలకి ఇవ్వండి, లేదని మేము ఐక్యతతో ఉంటాం, ఒకే రిజర్వేషన్ ఉండాలని మేము మాకు డిఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ డిఆర్ఓ శ్రీనివాసరావు గారికి చెప్పి గవర్నర్ గారు పంపించండి అని వినయపూర్వకం కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను విభజించే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా మరి గౌరవ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తూ 1 నుంచి 100 వరకు ఒక రోస్టర్ పాయింట్, 100 నుంచి 200 దాకా ఒక రోస్టర్ పాయింట్ చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, 1 నుంచి ఏలో ఒక ఎస్సీ రెల్లికి ఒక రోస్టర్ పాయింట్లో ఒక పోస్ట్ వస్తే తిరిగి 100 నుంచి 200కి మధ్య ఇంకో రోస్టర్ పాయింట్లో ఉద్యోగాలు అంటే సుమారు 5 ఏళ్ళు పడుతుంది. అంటే ఒక జనరేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అసలు మీ అనాలోచన నిర్ణయాలు చూస్తుంటే అది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 341(1)(2)ని మీరు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ కమిషన్కి చట్టబద్ధత లేదు. దాని మీద మేము గౌరవ డిఆర్ఓ గారు గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు రాష్ట్ర ప్రభుత్వాలకి ఎస్సీలను వర్గీకరించే అధికారం లేదని చాలా కేసుల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇందిరా సహాయని కేసులో ఇదే స్పష్టం చెప్పడం జరిగింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలను దానికి విఘాతం కలిగించే అధికారం పార్లమెంటుకి లేదని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జనసేన, బీజేపీ, టీడీపీ చేస్తున్న ఈ అనాలోచిత విధానాలకి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలందరూ ఉద్యమిస్తారు. ఎస్కోట రైల్వే స్టేషన్లో జీఆర్పీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఢిల్లీకి చెందిన 4 వ్యక్తుల నుండి 3,05,000 రూపాయలు విలువ చేసే 61 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేసి వారిని అరెస్ట్ చేశారు. అలాగే విజయనగరం రైల్వే స్టేషన్ పరిధిలోని కూడా జీఆర్పీఎస్ పోలీసులు దాడులు నిర్వహించగా ముంబై, హైదరాబాద్కి చెందిన 2 వ్యక్తుల నుండి 1,55,000 రూపాయలు విలువ చేసి 31 కేజీల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని సీజ్ చేసి వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. మొత్తం గంజాయిలో పట్టుబడ్డ 6 నిందితులు జీఆర్పీఎస్ సిటీ ఇన్స్పెక్టర్ వి రవికుమార్ మీడియా ముందు ప్రవేశపెట్టి వారి వివరాలను వెల్లడించారు. అక్రమంగా గంజాయి రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరుగుతున్నందున గవర్నమెంట్ రైల్వే పోలీస్ వారి తరపు నుంచి ఈరోజు ఉదయం మన విజయనగరం గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు బాలాజీరావు గారు మరియు వారి సిబ్బంది కలిసి కొత్త వలస నుంచి అరకు వెళ్ళే మార్గంలో కిరండోల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో తనిఖీల నిమిత్తం ఎస్కోట్ రైల్వే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. వీళ్ళు రైల్వే స్టేషన్కి వెళ్ళే సమయంలో అరకు నుంచి కిరండోల్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో గాంజాయిని తీసుకొని వచ్చి ఎస్కోట రైల్వే స్టేషన్ దగ్గర 4 వ్యక్తులు దిగి ప్లాట్ఫామ్ మీద అనుమానాస్పదంగా తిరుగుతూ గమనించడం జరిగింది. వారిని గమనించి ఇమీడియట్గా వారిని పట్టుకొని వారిని ప్రశ్నించగా వాళ్ళ వద్ద గాంజాయి బ్యాగులు ఉన్నాయని తెలిసింది. ఇమీడియట్గా 2 పంచు విట్నెస్ల సమక్షంలో వారిని విచారించడం జరిగింది. వీళ్ళ 4గురులో 3 మేల్ పర్సన్స్, 1 ఫీమేల్ పర్సన్. వీళ్ళు 4 ఢిల్లీ ప్రాంతానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏంటంటే 3-4 రోజుల క్రితం ఢిల్లీ నుంచి అరకు దాటిన తర్వాత ఒడిశాలో దార్లిపుట్టు అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆ దార్లిపుట్టు అనే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళారు. ఆ రైల్వే స్టేషన్ నుంచి ఆ ఊరిలో
ఆకాష్ అనే వ్యక్తి వాళ్ళకి 61 కేజీల గంజాయిని ఇవ్వడం జరిగింది. ఆ గంజాయిని తీసుకొని వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉండే రాహుల్ అనే వ్యక్తికి ఈ గంజాయిని వీళ్ళు సప్లై చేస్తుంటారు. వీళ్ళు నలుగురు కూడా ట్రాన్స్పోర్టర్స్ అనమాట. ఈ ట్రాన్స్పోర్టర్స్కి ఈ గంజాయిని తీసుకొని వెళ్ళినందుకు గాను రాహుల్ ఒక్కొక్కరికి ఖర్చులన్నీ పెట్టుకొని 7,000 రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి ఈ 61 కేజీల గంజాయిని కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది విశాఖపట్నం రైల్వే కోర్టు వారి ఎదుట. ప్రతి సంతల్లో సామాజిక మరుగుదొడ్లు, మంచినీరు, కనీస సౌకర్యాలు తక్షణమే కల్పించాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి అన్నారు. పెద్ద పెద్ద సంతల్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు పండించిన పంటలు జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలి, దళారీ వ్యవస్థ అరికట్టాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని హుకుంపేట సంత వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటన చేశారు. సంతల్లో గిరిజన ఉత్పత్తుల కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. గిట్టుబాటు ధర కల్పించాలి, సంత సెట్లు నిర్మాణం చేయాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ధర్మేంద్ర రెడ్డి గారి నాయకత్వం. విజయనగరం నగరపాలక సంస్థలో చైర్మన్గా పనిచేస్తున్న శ్రీను తన ప్రతిభను చాటారు. చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉన్న చిత్రకళ ప్రదర్శన ఈ రోజు ప్రదర్శించారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రాలు డ్రాయింగ్ వేసి పలువురును అభివృద్ధిపరిచారు. ఈ 2 ఫోటోలను మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేశారు. మున్సిపల్ సాధారణ సమావేశం ఈ రోజు జరిగిన నేపథ్యంలో శ్రీనును కౌన్సిల్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం కౌన్సిల్ సభ్యులందరూ ఆయనకు అభినందనలు తెలియజేశారు. లోని అటెండ్ అయినటువంటి కోరాడు శ్రీను అంబేద్కర్ బొమ్మని చాలా అద్భుతంగా వేశారు. అందుకని కౌన్సిల్ సభ్యులందరూ కూడా అతనికి సన్మానం చేయడం జరిగింది. అంబేద్కర్ బొమ్మతో పాటు గాంధీ గారిని కౌన్సిల్ హాల్లో ఉన్న గాంధీ గారి బొమ్మను కూడా అతనే పెయింట్ వేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి. సీఎం సహాయ నిధి ఆసరాగా మారిందని స్పష్టం. ప్రతి వేతనదానికి 300 రూపాయల సగటు వేతనం రావాలి. పంట కుంటల పనుల ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ₹4,60,000 రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్న జీఆర్పీఎస్ పోలీసులు. మీడియా ముందు నిందితుల వివరాలు వెల్లడించిన ఇన్స్పెక్టర్ రవికుమార్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.